హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే రాజంపేట షోరూమ్ లో టాటా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ టాటా నెక్సాన్ కార్ అయితే ఉంది. టాటా నెక్సాన్ కార్ అయితే రివ్యూ అయితే చేద్దాము ఈరోజు. ముందుగా చూసుకుంటే ఇప్పుడు టాటా లోగో అయితే ఉంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. హెడ్ ల్యాంప్స్ అయితే ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి చిన్నటి 2 ప్రొజెక్టర్స్ అయితే ఇచ్చారు. ఇది ఎల్ఈడి ప్రొజెక్టర్. ఓన్లీ ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఆల్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే 360 డిగ్రీ కెమెరా అయితే కనిపిస్తుంది. కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇలా చూసుకుంటే బ్యాక్ సైడ్ 2 పార్కింగ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓపెన్ గ్రిల్ అయితే ఇలా కనబడుతుంది. ఇంకా కింద ఈ బ్యాక్ కలర్ చూసుకుంటే కనుక బ్యాక్ కలర్ లో డిజైనింగ్ అయితే చాలా ప్రీమియం గా అయితే ఉంది. చూడటానికి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు. విండో అయితే ఏదైతే ఉందో డైరెక్ట్ గా రేడియేటర్ తగలడం వల్ల ఇంజిన్ చాలా చల్లగా ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం బ్లాక్ కలర్ పియానో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది. టైర్స్ విషయానికి వస్తే 215/60 R16 తో అయితే ఇచ్చారు. ఇవి అలావిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలావిల్స్ క్వాలిటీ కూడా చాలా చాలా ప్రీమియం గా అయితే ఉంది. అలావిల్స్ డిజైన్ మొత్తం కూడా చాలా ప్రీమియం గా అయితే ఉంది. అలా టాటా లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఓఆర్బిఎం కి చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ కింద సైడ్ చూసుకుంటే ఒక 360 డిగ్రీ కెమెరాను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే డోర్ కలర్స్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ ఇక్కడ ఒక రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఈ కింది డిజైన్ అయితే ఉందో ఇది బండి మొత్తానికి చాలా ప్రీమియం లుక్ అయితే తీసుకొని వస్తుంది. చూడండి, చాలా ప్రీమియం గా అయితే ఉంది ఈ లుక్. ఇంకా డోర్ ఓపెనర్ విషయానికి వస్తే క్రోమ్ కలర్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. ఇక్కడ లాక్ అన్లాక్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. అది చూసుకుంటే పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ బాటిల్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చిన్న స్పేస్ అయితే ఉంది. ఇంకా స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ ఒక పెద్ద ఊఫర్ అయితే ఇచ్చారు ఇటు సైడ్. అలాగే ఒక ట్విట్టర్ కూడా ఇచ్చారు. కంట్రోల్స్ అయితే చూడొచ్చు. ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ కంట్రోల్స్ ఇక్కడ అయితే ప్రొవైడ్ చేశారు డోర్ పైన. ఇంకా సీట్స్ విషయానికి వస్తే చాలా ప్రీమియం గా అయితే ఉన్నాయి. ఇవి వెంటిలేటర్ సీట్స్ తో అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నుంచి మీకు ఏసీ చల్లగాలి కావాలనే వస్తుంది, అలాగే హీట్ గాలి కావాలనే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ చాలా బాగుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పవచ్చు. ఇక ఇవి వచ్చేసి సీట్ అడ్జస్ట్మెంట్. సీట్ అప్ అండ్ డౌన్, కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ ని. ఇక్కడ చూసుకుంటే యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు వచ్చేసి కింద 12 V ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. యూఎస్బి సాకెట్ ఉంది. అలాగే టైప్ సి టు టైప్ సి సాకెట్ కూడా ఉంది. మోడ్స్ విషయానికి వస్తే సిటీ, ఈకో మరియు స్పోర్ట్స్ మోడ్స్ తో ఇది మీకు లభిస్తుంది. హ్యాండ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ క్రోమ్ కలర్ ట్రీట్మెంట్ చాలా బాగుంది హ్యాండ్ బ్రేక్ కి. ఇక్కడ ఒక చిన్న స్పేస్ కూడా ఇచ్చారు ఏమన్నా సామాన్ పెట్టుకోవడానికి. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే దీన్ని టెలిస్కోపికే కాదు, టిల్ట్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు మీరు. హ్యాండిల్ చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. ప్రీమియం గా ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ అనే బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి టాటా లోగోకి ఇక్కడ డిస్ప్లే అయితే ఇచ్చారు హ్యాండిల్ మీద. ఇది చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. కీస్ ఆన్ చేసి ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. మీరు రైట్ సైడ్ కనుక చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ అటువంటి ఫీచర్లను అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా కింద చూసుకున్నట్టయితే స్టార్ట్ ఇంజిన్ స్టాప్ బటన్ కూడా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇది 10 ఇంచెస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు మనకు. చాలా పెద్దదిగా అవుతుంది. అలాగే కన్సోల్ లో చూడొచ్చు ఒకసారి మీరు. కన్సోల్ కూడా చాలా పెద్దదిగా అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ సీట్ కూడా చాలా ప్రీమియం గా అయితే ఉంది. అలాగే ఇక్కడ
ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టీరింగ్ విషయానికి వస్తే ఇది మీకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ తో మీకు లభిస్తుంది. చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేటింగ్ ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కొద్దిగా స్పేస్ కూడా ఉంది ఇక్కడ. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 4 ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీట్ దగ్గర ఫుట్ క్యాబిన్ అయితే చాలా స్పేసెస్ గా అయితే ఉంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ బార్నెట్ ఓపెన్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సన్ రూఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ బటన్ కూడా చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి రూఫ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి SOS బటన్ అయితే ఉంది. ఇవి కూడా మీరు గమనించవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక వూఫర్ మరియు ట్విటర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా చాలా స్పేసెస్ గా అయితే ఉంది, గమనించవచ్చు. అలాగే నా హైట్ వచ్చేసి 5.10 అయితే ఉంటుంది. నాకు కూడా చాలా స్పేసెస్ గా అయితే ఉంది. హెడ్ రూమ్ కూడా. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ 2 ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందువల్ల రేర్ సీట్ వాళ్ళకి కూడా చాలా తొందరగా అయితే కూలింగ్ అవుతుంది. మీ క్యాబిన్ మొత్తం కూడా చాలా త్వరగా అయితే కూల్ అవడం జరుగుతుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే ఇక్కడ Type-C to Type-C ఒక ఛార్జింగ్ పోర్టు, అలాగే USB కేబుల్ ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి బండి లుక్ ఎలా ఉంటుంది. సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, చాలా క్లీన్ గా అయితే ఉంది. దీన్ని మాన్యువల్ గానే కంట్రోల్ చేయాలి మీరు. సన్ రూఫ్ అయితే బటన్ నొక్కగానే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అనే బ్యాడ్జింగ్ అయితే చూడొచ్చు. ఇది మొత్తం మీకు 6 ఎయిర్ బ్యాగ్ తో అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే చైల్డ్ సేఫ్టీ లాక్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, గమనించవచ్చు. ఇక్కడ పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కొద్దిగా స్పేస్ అయితే ఉంది. ఇక డోర్ ఓపెనర్ అయితే క్రోమ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చూడడానికి చాలా లుక్ అండ్ ప్రీమియం గా అయితే ఉంది. కొద్దిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు ఈజీగా. బ్యాక్ సైడ్ హెడ్ రెస్ట్ అయితే 2 సీట్స్ కి అయితే ప్రొవైడ్ చేశారు. 3వ సీట్ కి అయితే ప్రొవైడ్ చేయలేదు. హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు ఓన్లీ. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సెలబ్రేటింగ్ బై 25 years 15 lakhs కార్స్ అయితే సేల్ చేశారని లోగో అయితే ఉంది, చూడొచ్చు మీరు. డోర్ ఓపెనర్ ని బాడీ కలర్ తో అయితే మీకు ప్రొవైడ్ చేశారు. వచ్చినట్టయితే మీకు ఇండిపెండెంట్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. చూడడానికి మీకు సస్పెన్షన్ ట్రావెలింగ్ కూడా చాలా బాగుంటుంది. ఫీడ్బ్యాక్ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే షార్ప్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే అయితే రూఫ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి లైట్ వైట్ కలర్స్ తో అయితే మీకు లభిస్తుంది. వైట్ కలర్ తో చూడడానికి లుక్ చాలా ప్రీమియం గా అయితే ఉంది. అలాగే కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్ అయితే మీరు గమనించవచ్చు. ఇది లుక్ చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది. కింద అయితే టాటా లోగో అయితే ఇచ్చారు. దాని కింద చూస్తే మీరు 360 కెమెరాస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, గమనించవచ్చు. వచ్చేసి నెక్సాన్ బ్యాటరింగ్ అయితే గమనించవచ్చు. దగ్గర వచ్చేసి 2 పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇండికేటర్స్ అయితే ఇక్కడే ఇచ్చేసారు ఇన్బిల్డ్ గా. పార్కింగ్ లైట్స్ ఇండికేటర్స్ కూడా ఇక్కడ ఇన్బిల్డ్ గా అయితే ఇచ్చేసారు. అలాగే వెనకాల స్పాయిలర్ చూసుకుంటే చాలా ప్రీమియం గా అయితే ఉంది. ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కింద వచ్చేసి ఇంకో వైపర్ అయితే ఉంటుంది. వైపరు అలాగే వాషర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇది ఏమాత్రం మీకు కనిపించదు, స్పాయిలర్ లో కిందకి అయితే వెళ్ళిపోతుంది. ఇది ఒక మంచి డిజైన్ అని, అద్భుతమైన డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ అయితే అరుణ్ కార్స్ అనే లోగో అయితే చూడొచ్చు. ఇది డీజిల్ వేరియంట్. అలాగే లెఫ్ట్ సైడ్ డోర్ అయితే చూడండి, ఇక్కడ ఒక చైల్డ్ లాక్ బటన్ అయితే ఉంది. నార్మల్ గా పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, గమనించవచ్చు మీరు.
అలాగే రేర్ లో చూసుకుంటే ఒక 12 వోల్ట్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మీరు గమనించవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ఉంది. ఇక్కడ 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్, అలాగే ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు తెలిసిందే టాటా బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంటుందో. ఇక రూఫ్ కూడా చూడడానికి చాలా ప్రీమియం గా అయితే ఉంది, బ్లాక్ కలర్ లో. వైపర్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఫ్రంట్ సైడ్. ఫ్యూచర్స్ విషయానికి వస్తే ఇందులో ఏబిఎస్, అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, ఈబిడి అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో మీకు ట్రాక్షన్ కంట్రోల్ లాంటి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో 4 సిలిండర్స్ అయితే ఉంటాయి. ఇది డీజిల్ వేరియంట్. ఇది 1.5 లీటర్ ఇంజిన్. టెక్నికల్ గా చూసేసి 1497 cc ఇదైతే మీకు ఇది లభిస్తుంది. ఇక దీని పవర్ విషయానికి వస్తే 113 bhp పవర్ అయితే ఇది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ విషయానికి వస్తే 260 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు టార్క్ అయితే చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీరు బండి ఓవర్టేకింగ్ చేసేటప్పుడు మీకు చాలా ఫాస్ట్ గా అయితే ఓవర్టేకింగ్ చేయొచ్చు. ఆ పుల్లింగ్ అనేది మీకు లభిస్తుంది. ఇనిషియల్ పుల్లింగ్ అనేది బండి లుక్ అయితే చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా ఇక్కడ డిజైన్ అయితే బాగా ఇచ్చారు. ఎయిర్ అయితే ఇక్కడి నుంచి ఫ్లో వెళ్ళడానికి ఈ డిజైన్ కూడా బాగుంది. మంచి డిజైన్ తో అయితే మీకు ప్రొవైడ్ చేశారు. అలాగే దీని బూట్ స్పేస్ వచ్చి 382 లీటర్స్ గా అయితే ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ మెయిన్, దీని అడ్వాంటేజ్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ 208 mm అయితే లభిస్తుంది మీకు. ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ మీకు ఏ బండి అయితే ఆఫర్ చేయదు. చాలా అయితే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు ఈ బండితో. మీకు పెద్ద పెద్ద ఎస్యూలో కూడా ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీకు లభించదు. అది దీని అడ్వాంటేజ్. ఇక ఇది మీకు ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో అయితే మీకు లభిస్తుంది. నాకు వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి టాటా మోటార్స్ వారికి నమస్కారం, నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ టాటా మోటార్స్. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. రాజంపేటలో ఉన్నటువంటి ఈ టాటా మోటార్స్ అయితే మీరు ఈ ఒక కన్సల్ట్ అవ్వాలనుకుంటే కనుక కన్సల్ట్ అవ్వండి. చాలా గుడ్గా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు. మీకు ఎవరికైనా టాటా కార్స్ కావాలనుకుంటే రాజంపేటలో ఉన్నటువంటి టాటా షోరూమ్కి అయితే వచ్చేయండి. ఇక్కడ అన్న అయితే ఉన్నారు. అన్న మీ పేరు? కేవీ రమణ అన్నగారు అయితే ఉన్నారు. మీకు బండి గురించి డీటెయిల్స్ మొత్తం చెప్తారు, ప్రైస్ ఎంత పడుతుంది అనేసి. మనకు సర్వీస్ కూడా మంచిగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రాజంపేటలో ఉన్నటువంటి టాటా షోరూమ్ అయితే కన్సల్ట్ అయితే అవ్వండి ఒకసారి.